ఇప్పుడే అందిన వార్త, సీఎం రేవంత్ రెడ్డికి ప్రమాదం, తీవ్ర టెన్షన్లో హైకమాండ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 100 రోజుల పరిపాలనకు పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని ప్రకటించారు. ఖచ్చితంగా 10 నుంచి 14 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలను సర్క్యులేషన్ చేస్తుంది. రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా అన్నట్టుగా కొన్ని వీడియోలను విపరీతంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోమవారం ఢిల్లీ పోలీసులు సమన్లు పంపించారు. అయితే మే 1న విచారణకు రావాలని కోరారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కూడా తీసుకురావాలని పేర్కొన్నారు. హోం మంత్రిత్వ శాఖ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డిపై ఆదివారం కేసు నమోదు చేసిన విషయం విదితమే. పార్లమెంట్ ఎన్నికల ముందు ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డికి సామాన్లు పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పోలీసులు బృందం ఐటీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.